అన్నమయ్య జిల్లా రాజంపేటలో జిల్లా కేంద్రం కోసం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దాదాపు నెల రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలతో కొనసాగుతున్న ఉద్యమం వివిధ రూపాల్లో ఎగిసిపడింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జేఏసీ నేతలు పాల్గొని రాజంపేట జిల్లా కేంద్రం కావాలంటూ నిరసన చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం పార్లమెంటు కేంద్రాలను జిల్లాలుగా చేస్తామని చెప్పి రాజంపేట జిల్లాను కేంద్రంగా చేయకుండా మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో రాజంపేటను అభివృద్ధి చేయాలన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను సీఎం చంద్రబాబు అర్థం చేసుకుని రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల అన్యాయం జరిగింది. ఈరోజు రాజంపేట కోడూరు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క నిరసన కార్యక్రమాలని అన్ని రకాలుగా నిరాహార దీక్షలు కానీ, బందులు కానీ, రాస్తారోకోలు కానీ, అన్ని రకాలుగా ర్యాలీలు కానీ ఇవన్నీ చేస్తూ నిరసనను తెలియజేయడం జరిగింది. అన్నమయ్య నడయాడిన ఈ ప్రాంతాన్ని రాజంపేట కేంద్రంగా చేసేట్టుగా అన్నమయ్య జిల్లాకి మేమందరం కూడా నడుము కట్టి రోడ్ల మీదకి రావడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తన సొంతంగా తన ఇంటి కార్యక్రమంలాగా రోడ్ల మీదకి రావడము, వాళ్ళ యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం ఇంటింటికి కూడా రావడము, వారి యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా మంచి మనసు చేసుకొని ఆ రాజంపేట ప్రాంతం ఎన్నో సంవత్సరాలుగా రాజంపేట పార్లమెంటు కేంద్రంగా ఉంది. అటువంటి రాజంపేట కేంద్రాన్ని తీసుకెళ్లి ఒక జిల్లాగా మార్చి ఆ జిల్లాను ఎక్కడో అన్నమయ్య పేరు పెట్టి రాయచోటికి తరలించడం గత ప్రభుత్వం చేసిన పాలకులు చేసిన తప్పిదం.